రేపే ధనత్రయోదశి శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి బంగారము, భూములు కొంటూనే ఉంటారు. మీరు ఇలా చేయటం వలన మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. ముఖ్యంగా ధనత్రయోదశి అంటేనే బంగారము, వెండి ఇలాంటివి కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజున అలా తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుందని. కానీ బంగారము వెండి కొనలేని వారైనా సరే బంగారంతో సమానమైనటువంటి మందార చెట్టు కనిపిస్తే మీరు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీరు బంగారము వెండి కొన్నదానికన్నా కూడా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. మీరు భవిష్యత్తులో తప్పకుండా మీరు కోరుకున్నట్లుగా ధనము, బంగారము, భూములు, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా వస్తుందన్నమాట. అంత శక్తివంతంగా ఈ ధనత్రయోదశి రోజున చేసే ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. అసలు ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో ఈ దీపావళి పండుగకి ముందు వచ్చేటటువంటి రోజు ఈ ధనత్రయోదశి. ఈ రోజున లక్ష్మీదేవి పుట్టిన రోజుతో పాటుగా ఆయుర్వేద దేవుడైనటువంటి ధన్వంతరి భగవాన్ కూడా భూమిపై పుట్టినటువంటి రోజు అనమాట. కాబట్టి ఈ రోజు ఎంతో శక్తివంతమైనది. ఈ రోజున బంగారం కొనలేని వారు ఎవరైనా సరే మీరు నిరుత్సాహపడకుండా చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. మీకున్నటువంటి దోషాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అలాగే అంటే ఆర్థిక సమస్యలు, తప్పుల సమస్యలతో చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది. రోజున ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని కూడా పూజిస్తూ ఉంటారనమాట. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో లక్ష్మీదేవిని కుబేరుడిని పూజించాలి. కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము, వాకిట్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము, ఉప్పు నీళ్లతో ఇంటిని తుడుచుకోవటం, అలాగే పసుపు నీటిని కూడా చక్కగా ఇల్లంతా చల్లుకోవటము, అందరూ కూడా తలస్నానాలు చేసేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించండి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు. నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అలా చేయకుండా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజించాలి. ఆ తల్లిని ఏంటంటే చక్కగా మీరు మట్టి ప్రమిదల్లో ఆవును నెయ్యి పోసేసి అలా దీపాలు వెలిగించండి. 5 ఒత్తులు కానీ లేదా 2 ఒత్తులు కానీ వేసి దీపం వెలిగించండి. అలా చేయటం వలన అఖండ రాజయోగం అనేది పడుతుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున వెలిగించాల్సినటువంటి దీపాల్లో ముఖ్యమైన దీపం ఏంటంటే యమదీపం. యమదీపం అనేది చాలా శక్తివంతమైనది. మృత్యుదోషాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తుందన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో పనుల మీద హడావుడిగా వెళ్తూ ఉంటాము. మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు అనమాట. కాబట్టి మీ యొక్క భర్త బాగుండాలి, మీ యొక్క బిడ్డలు బాగుండాలి, క్షేమంగా వాళ్ళు ఇంటికి రావాలి, అలాగే మీరు కూడా బాగుండాలి అని చెప్పేసి రేపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటికి దక్షిణ దిక్కులో యమదీపాన్ని వెలిగించండి. యమదీపం అంటే ఏమీ లేదండి, చాలా సింపుల్గా వెలిగించుకోవచ్చు. బియ్య పిండి లేదా గోధుమ పిండిని చక్కగా ప్రమిదలాగా చేసేసి అందులో ఆవ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి 4 దిక్కులకి 4 ఒత్తులు వేసి వెలిగించి మీ ఇంటికి బయట దక్షిణ దిశలో పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే దాన్ని యమదీపం అంటారు. అలా వెలిగించటం వలన యముడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి ఈ మృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, కుటుంబ సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా, దోషాలు ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి యముడి యొక్క అనుగ్రహము, ఆశీర్వాదాలు అనేవి మీకు ఉండి క్షేమంగా ఉండటానికి, నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండటానికి యమదీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీరు యమదీపాన్ని వెలిగించుకోండి. అలాగే ఈ రోజున ఏంటంటే ఇనుప వస్తువులు కానీ లేదా స్టీలు వస్తువులు కానీ లేదా రాగి ఇలాంటి పాత్రలు ఏదైనా ఉంటే అలాంటి వాటిని కొనుగోలు చేయకూడదు. గాజు వస్తువులు కూడా రేపు కొనుగోలు చేయకూడదు అనమాట. అలా కొంటే ఆ రూపంలో మన ఇంటి లోపలికి దరిద్రం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనకు శనివారంతో కూడుకొని రావటం కూడా ఇంకో గొప్ప విశేషము. అంటే శని త్రయోదశిని కూడా రేపు జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే అంటే రేపు మనకు సంపదలకు ఆది దేవుళ్ళు ఎవరు? లక్ష్మీదేవి, కుబేరులు. వాళ్ళు మనకు సంపదను ప్రసాదిస్తారు అని చెప్పేసి మనం కలుసుబాటు కోసం పూజలు చేసుకుంటూ ఉంటాము. కానీ లక్ష్మీదేవికి అలాగే కుబేరుడికి కూడా సంపదనిచ్చేటటువంటి శక్తివంతమైన దైవం ఒకరున్నారండి. అది ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు అనమాట. కాబట్టి రేపు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా
తప్పనిసరిగా ఇంట్లో శివపార్వతుల పటం ముందల కూడా దీపం వెలిగించండి. లేదా శివాలయానికి వెళ్ళేసి శివలింగం దగ్గర నువ్వుల నూనెతో అభిషేకం చేసేసి శంకు పుష్పాలతో లేదా మందార పుష్పాలతో చక్కగా మీరు పూజ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఈ కార్తీక మాసంలో కోరికలు ప్రత్యేకంగా దేనికోసమైతే చేస్తారో, లేకపోతే ముఖ్యంగా ఏ సమస్య నుంచి అయితే బయటపడాలని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుందనమాట. మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి శని త్రయోదశి వచ్చింది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి. అంటే నల్ల నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం చేసి అక్కడ చక్కగా తర్వాత మళ్ళీ నీటితో కూడా శుభ్రం చేసేసి శంకు పుష్పాలను లేదా మందార పుష్పాలను అలంకరణ చేసేసి అక్కడ మీరు దీపం వెలిగించండి. అలా చేయటం వలన మీకున్నటువంటి దోషాలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. లేదా శని దేవాలయానికి వెళ్ళి తైలాభిషేకమైన మీరు చేసుకోవచ్చు అనమాట. రేపు బంగారము వెండి కొనుగోలు చేయలేని వారు మీరు ఆ ప్లేస్లో చక్కగా ఉప్పు ప్యాకెట్ అయినా తీసుకొచ్చుకోవచ్చండి. ఎందుకంటే మనకు సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి, అలాంటి సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా పుట్టింది కాబట్టి, సాక్షాత్తు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తూ ఉంటారు కాబట్టి మీరు ఉప్పును తెచ్చుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి చీపురును, ధనియాలను కానివ్వండి, పసుపు ప్యాకెట్ అయినా లేదా పసుపు కొమ్ములైన, లక్ష్మీ గవ్వలైనా ఇట్లా మీ అవసరాన్ని బట్టి ఏదైనా 1-2 వస్తువులనైనా సరే మీరు తీసుకొచ్చుకోవచ్చు అనమాట. తీసుకొచ్చుకొని చక్కగా పూజ చేసుకుంటారు కదా లక్ష్మీదేవి ముందర వీటిని పెట్టేసేసి మీరు పూజ చేసుకోవటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి మీరు కుబేరులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక మీరు బంగారపు స్వరూపమైనటువంటి మందార చెట్టు దగ్గర చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే, ఇది మీరు సాయంత్రం అంటే సుమారు 4 గంటల ప్రాంతం దగ్గర నుంచి ఈ పరిహారం అనేది చేసుకోండి. అప్పుడు చేసుకోవటం వలన ఈ పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును తాకి ఆ చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోయండి. రాగి చెంబుతో చక్కగా ఒక చెంబుడు నీటిని పోసేయండి. ఆ నీటిలో కాస్తంత పసుపు కుంకుమ కూడా కలిపేసి ఆ నీటిని మందార చెట్టుకు సమర్పించండి. మందార చెట్టు మనకు సాక్షాత్తు దేవతా వృక్షము. ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటుందో ఆ ఇల్లు చాలా వరకు కూడా కలకలలాడుతూ ఉంటుందండి. శుభానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. రేపు లక్ష్మీదేవి అమ్మవారిని మీరు మందార పుష్పాలతో పూజించినా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికని చెప్పుకుంటూ ఒక మందార ఆకును కొయ్యండి. మందార ఆకు కూడా చాలా శక్తివంతమైనది. ప్రకృతి శక్తి, దైవ శక్తి రెండూ కూడా ఉన్నటువంటి ఆకు ఈ మందార ఆకు అనమాట. అలా తీసుకొని ఆ మందార ఆకు మీద మీ యొక్క కోరిక అనేది రాయాలి. కోరిక మీకు ఎరుపు రంగు స్కెచ్తో రాయాలన్నమాట. ఎందుకంటే మనకు ధనత్రయోదశితో పాటు శని త్రయోదశి కూడా వచ్చింది కదా. ఆ శని దోషాలన్నీ తొలగిపోయి ధనలక్ష్మి అనుగ్రహం కలగటం కోసం అలా కోరిక రాసేసి దాని మీద మీరు మీ యొక్క గుప్పెటతో అంటే ఎడమ చేత్తో గుప్పెటతో బియ్యం ఒక గుప్పెడు పోసేసేయండి. పోసేసిన తర్వాత దాని మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసేసి చిటికెడు నల్ల నువ్వులు కూడా పెట్టేసేసేయండి. అంటే ఇప్పుడు ఈ మందార ఆకు మీద మనం కోరిక రాసాము, అలాగే గుప్పెడు బియ్యం పోసాము, తర్వాత బెల్లం పెట్టాము, తర్వాత నల్ల నువ్వులు, ఎందుకంటే శని త్రయోదశి ఉంది కాబట్టి ఇక్కడ నల్ల నువ్వులను పెట్టామన్నమాట. ఇక్కడ బియ్యం ఏంటంటే బియ్యం అనేవి చాలా శక్తివంతమైనవి. అన్నపూర్ణాదేవి స్వరూపంగా బియ్యాన్ని భావిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనం బియ్యాన్ని తీసుకున్నాము. ఇక బెల్లం ఏంటంటే బెల్లం కూడా మనకు బంగారంతో సమానం. రేపు మీరు బెల్లాన్నైనా కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట. బెల్లం చూడటానికి మనకు బంగారు ఛాయలో ఉంటుంది. బెల్లాన్ని కొనుక్కొచ్చుకోవటం వలన మీరు అంటే ధనపరమైనటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే వాటి నుంచి పూర్తిగా బయటపడవచ్చు. నల్ల నువ్వులు ఏంటంటే శని దోషాన్ని తొలగిస్తాయి. శనిదేవుని యొక్క అనుగ్రహానికి నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి కాబట్టి అవన్నిటిని కూడా మందార ఆకులో పెట్టేసేసి మీ యొక్క కోరిక చెప్పుకుంటూ మీ ఇంటికి ఆవు వచ్చినా లేకపోతే మీరే ఏదన్నా గోశాలకు వెళ్ళైనా సరే ఆవుకు వీటిని ఆహారంగా తినిపించాలన్నమాట. అలా తినిపించేసి చక్కగా ఆవును తాకి నమస్కారం చేసుకొని కుదిరితే ఆవు చుట్టూ ప్రదక్షిణలు 3 సార్లు చేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి సకల దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకున్నటువంటి శని దోషాలు తొలగిపోతాయన్నమాట. బెల్లాన్ని కొంచెం కచ్చాబచ్చాగా దంచి బియ్యంలో కలిపేసేసేయండి. అలాగే ఆ నల్ల నువ్వులను కూడా వాటిట్లో కలిపేసేసేయండి. అలా కలిపేసేసి మీరు ఆవుకు పెట్టండి. అలా పెట్టడం వలన ఆవు తింటుంది. తిన్నప్పుడు ఆ దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నల్ల నువ్వులు మనకి శని త్రయోదశి రోజున ఆవుకు తినిపించడం వలన
మీకున్నటువంటి దోషాలు, శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలాంటివన్నీ కూడా యోగ శని ఇలాంటి వాటితో చాలా బాధలు పడుతూ ఉంటారనమాట. అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు చక్కగా లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. ఈ అపమృత్యు దోషాలు ఏదైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క ఆయుష్ పెరుగుతుంది. మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజున ఈ పరిహారం చేయటం వలన ఎవరైతే అప్పుల సమస్యలతో బాధలు పడుతున్నారో అలాంటి అప్పుల నుంచి కూడా బయటపడి చక్కగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగటానికి ఈ మందార చెట్టు దగ్గర అంటే ఈ ఆకుతో ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. అలా వాటన్నింటినీ తినిపిచ్చేసిన తర్వాత ఆకు తిన్నా పర్వాలేదండి, లేదా ఆకును మీరు ఎక్కడైనా పారే నీటిలోనైనా పడేసేసేయండి. మందార ఆకు ఉంటుంది కదా, అలా దాన్ని పారే నీటిలోనైనా పడేసేసేయండి. అలా కోరికను మనం ఆకు మీద రాయటం వలన మనకు ఆకు వచ్చేటప్పటికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మనమేమో ఎరుపు రంగుతో రాసాము. కోరిక అంటే మొండి కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని ఒక కోరికను మీరు రాయండి. అంటే డబ్బు కోసం చేస్తున్నారా, లేకపోతే భార్యాభర్తల సఖ్యత కోసం చేస్తున్నారా, లేకపోతే ఏదన్నా సొంతింటి కళ కోసం చేస్తున్నారా, ఇట్లా మీకు ఉంటాయి కదా కోరికలు, అది ఏదో ఒకటి రాయండి. అది రాయటం వల్ల ఆ కోరిక తీరకుండా ఉండటానికి ఏదైతే అడ్డుపడుతున్నాయో అలాంటివన్నింటినీ కూడా తొలగించడానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏదన్నా సొంతింటి కల ఉందనుకోండి, చక్కగా అది నెరవేరుతుంది. వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. చక్కగా మీకు అనారోగ్య సమస్యలతో ఏదన్నా బాధపడుతుంటే అవన్నీ కూడా తగ్గిపోయి హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాసంపద. అలాగే మీరు పడేటటువంటి కష్టానికి కలుసుబాటును కూడా చక్కగా ఈ ధనత్రయోదశి రోజున ఈ పరిహారం ఏంటంటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకొని ఇంట్లో కూడా లక్ష్మీదేవి కుబేరుడి ముందల ఆవు నేతితో దీపాలు వెలిగించండి. ఆ దీపాలను కూడా తమలపాకుల మీద పెట్టండి, లేదా మందార ఆకుల మీద పెట్టండి. అలా పెట్టడం వలన ఆ యొక్క దీపారాధన అనేది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క పాదాల చెంతకు చేరుతుందన్నమాట. అలా లక్ష్మీదేవి అనుగ్రహం, కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కుదిరితే మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. మీకు ఇంకా బాగా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రేపు ధనత్రయోదశి రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది పాటించాల్సిన నియమాలు అనేవి కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం ధనలక్ష్మియే నమః అనే కామెంటింగ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.